రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీకి ఆద్యుడిగా చెప్పుకోబడే మన సంజీవన్ నెహ్రూ తనయుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ మన i7 స్టూడియోలో ఉన్నారు. ఒక్క అక్షరం మార్పుతో జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే విషయాల మీద ఆయన ప్రేక్షకులకు తగు సలహాలు సూచనలు ఇస్తారు. అక్షరం మార్పుతో జీవితాన్ని మార్చుకోగలిగే వ్యవస్థను వారి తండ్రి ఏ విధంగా తయారు చేశాడు, దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, తద్వారా ప్రజలను రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పట్టించడానికి వారు చేస్తున్న కృషిని డాక్టర్ కిరణ్ నెహ్రూ మాటల్లోనే మనం విందాం. నమస్తేనా. నమస్తేనా అన్న, నాన్నగారు ఈ న్యూమరాలజీ మీద చాలా ప్రయోగాలు చేసి, న్యూమరాలజీలో 2 విభాగాలు ఉంటాయంట. 2 విభాగాల్లోనూ ఆయన చాలా పరిపక్వత చెంది ఒక ప్రయోగాత్మకంగా పరిశీలించి సక్సెస్ సాధించారు. అవును. తద్వారా కొన్ని వందల మంది జీవితాలు, వేల మంది జీవితాల్లో వెలుగుబాట్లు పూయించాడని చెప్పుకోవచ్చు. దాన్ని మీరు అసలు ఆ న్యూమరాలజీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న, ఇది చాలామందికి క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. బట్ ఈరోజు మన ఛానల్ ద్వారా నాన్నగారు BHELలో డీజీఎంగా ఉన్నప్పుడు ఆయన చాలా దేశాలు, యూరోప్లో చాలా దేశాలు వెళ్ళి వచ్చినప్పుడు ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. నేను ఒక్కడనే ఉద్యోగం చేసుకుంటూ నేను ఒక్కడనే బతికితే ఇది అంత గొప్ప లైఫ్ కాదు. సో అందరి జీవితాల్లో వెలుగునిచ్చే ఒక శాస్త్రాన్ని మనం కనుగొని దీని ద్వారా ప్రజలందరికీ మేలు చేసేలాగా చూడాలని ఆయన ఎన్నో రీసెర్చ్లు చేశారు. 1986లో జాబ్ రిజైన్ చేసి సో 1994 వరకు ఎన్నో ప్రయోగాలు అస్ట్రాలజీలో, పామిస్ట్రీలో, ఫేస్ రీడింగ్. సో నాన్నగారు ఏం కనుక్కున్నారంటే పేరులో ఒక అక్షరం మార్పు 100% మన జీవితాల్లో వెలుగుని, ఆనందాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఒక మాటలో చెప్పాలంటే మన పేరే మన పెన్నిది. మన పేరుని మన పుట్టుకు అనుకూలంగా ఎంత బాగా పెట్టుకోగలమో లైఫ్ అంత బాగుంటుంది. సో నాన్నగారు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఫస్ట్ నాన్నగారి పేరునే శంకరయ్య అనే పేరుని సంజీవన్ నెహ్రూ అని మార్చుకున్న వెంటనే ఆయన ఎన్నో అద్భుతాలు చూశారు. చాలా చాలా మంచి జరిగింది. మనకు తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో చాలా ల్యాండ్ ఉంది. అది చాలా ల్యాండ్ ఎంటీ ల్యాండ్ అనమాట. సో నాన్నగారు బోర్డు పెట్టిన 3 గంటలకే సోమ్దత్ బిల్డర్స్ అనే వాళ్ళు, కంపెనీ వాళ్ళు వచ్చి మేము ఒక 3-4 మంత్స్గా ల్యాండ్ ఎదుగుతున్నాము, ఎందుకో ఏదో శక్తి మమ్మల్ని ఇక్కడ రానీకుండా ఆపేసింది, ఈరోజు మమ్మల్ని రమ్మన్నట్టు పిలిచింది. బోర్డు పెట్టిన కొంతసేపటికే వాళ్ళు వచ్చారు. 20 ఎకరాలు లీజుకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మంత్లీ రెంట్ ఒప్పుకున్నారు. సో నాన్నగారు అడిగింది ఏమంటే రెంట్ పెద్ద పట్టింపు లేదు, ఇక్కడ లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, 1500 మంది ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం లోకల్స్కి ఇస్తే మా లోకల్స్ బాగుపడతారు. సో వాళ్ళ నాన్నగారు చెప్పినట్టే వాళ్ళు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ హ్యాపీ, నాన్న హ్యాపీ. అండ్ ఫైనాన్షియల్గా కూడా ఆ రోజు నుంచి నాన్నకి మంచి గ్రోత్ స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆయన చాలామంది పేర్లు మార్చారు, చాలా సక్సెస్ చూశారు. అంటే నేను 94లో MBBS చేస్తున్నాను అన్న. సో నాకేమంటే నాన్నగారి దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పటికీ లోపల ఏమంటే నేను డాక్టర్, నేనే గొప్ప, ఇది నేర్చుకుంటా కానీ దీన్ని వాడను, ఈయన అక్షరాలు మారుస్తున్నాడు, నాకు అంత నమ్మకం కలగలేదు. సో జనాలు వస్తున్నారు, బాగుపడ్డాం, నాకు చెప్తున్నారు ఇంత మంచి తండ్రికి నువ్వు పుట్టడం నీ అదృష్టం అని. సో ఆనందం ఉంది, ఒక పక్క ఒక అపనమ్మకం కూడా ఉంది. సో 99లో నా ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ నేను ఒక దేవుడిగా భావించిన ఒక డాక్టరు, తిరుపతిలో లీడింగ్ డాక్టర్, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. ఆల్మోస్ట్ ఆయన 80 years ఉంటుంది, ఇప్పుడు ఏజ్ అయింది. ఆయన నన్ను ఒక మీటింగ్కి తీసుకెళ్ళాలి ఆయన కారులో. సో మా ఇంటికి వచ్చారు, నేను రెడీ అవుతున్నా, అమ్మగారిని కాఫీ పెట్టి ఇమ్మన్నాను. సో నా దృష్టిలో ఆ డాక్టరు దేవుడు. సో ఆయన కాఫీ తాగుతున్నారు, నాన్నగారు పేపర్ చదువుతున్నారు. పేపర్ తీసిన వెంటనే, నాన్నని చూసిన వెంటనే ఆయన వెళ్ళి కాఫీ కప్ పక్కన పెట్టి నాన్నగారు కాలు మొక్కున్నారు. సో నేను ఆ షాక్ చూసిన వెంటనే నేను షాక్ అయిపోయా.
అదేంది నేను ఆయన సార్ని దేవుళ్ళ భావించాను, ఆయన పోయి మా నాన్నగారు కాలు మొక్కుకుంటున్నారు. సో ఆయన పిలిచాడు, పిలిచి ఇలా నువ్వు నెహ్రూ వాళ్ళ అబ్బాయి అని నాకు ఎందుకు చెప్పలేదు అంటే, సందర్భం రాలేదు సార్. సో నువ్వు జాబ్ రావద్దు, జాబ్ చేయాల్సిన అవసరం లేదు, మీ నాన్నకు సేవ చేసుకో, ఇదే నీ జీవితానికి. నేను నాన్నగారిని కలిసిన తర్వాత నా లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి, నాకు మంచి ఆర్థికంగా బలపడ్డాను, నాకు కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్లు ఉన్నాయి, నాకు అనుకూలంగా అయ్యాయి, నా పిల్లలు నా మాట వినడము, నేను చెప్పినట్టు పెళ్ళిళ్ళు చేసుకోవడము, నాకు చిన్న చిన్న హెల్త్ సమస్యలు బాగుపడ్డాం, అన్నీ నేను మిరాకిల్లా చూశాను, నా దృష్టిలో నెహ్రూ గారు దేవుడు అని చెప్పడం. సో నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. నేను మ్యాక్సిమం మా ఫాదర్ చెప్పేదాన్ని వినేవాడిని, కానీ ఎక్కడో సందేహం, అక్షరం మారిస్తే ఏమైపోతుంది. సో నేను డాక్టర్ వృత్తిలోనే ఉంటాను, నాన్నగారు చెప్పింది వింటాను కానీ ఫాలో కాను. సో ఆ రోజు నేను చూసిన విషయం ఈరోజు కూడా నాకు మైండ్లో అట్లే ఫ్రెష్గానే ఉంది. సో ఆ రోజు నుంచి మా నాన్న నేను అంతవరకు గురువు ప్రేమ భక్తి ఉన్న ఆ రోజు నుంచి మా నాన్నగారిని నేను ఒక దేవుడితో సమానంగా పూజించడం మొదలుపెట్టాను. సో ఆయన చెప్పింది అన్నీ ఫాలో అయ్యాను, నేర్చుకున్నాను. బట్ ఎంబీబీఎస్ చేశాను కాబట్టి నేను డాక్టర్గా వృత్తి చేయాలని నా సిమ్స్లో 2 ఇయర్స్ సర్వీస్ చేశాను, నాగలాపురంలో 1 ఇయర్ జాబ్ చేశాను, కర్నూల్లో 5 ఇయర్స్ జాబ్ చేశాక నాన్నగారు ఇంకా నాకు నీ హెల్ప్ కావాలి, నా పక్కన ఉండాలి అన్నాక నేను జాబ్ రిజైన్ చేసి పవిత్రమైన వైద్య వృత్తినే పక్కన పెట్టి ఈ వృత్తిలోకి వచ్చానంటే మీరు ఊహించండి ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్. సో 2003లో నేను పర్సనల్గా చూసింది డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అందరికి తెలిసిన వ్యక్తి, అదిరిందయ్య చంద్రం. ఆషాఢం పెళ్ళికొడుకు సినిమా తీసి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఒకే లిఫ్ట్, మేము 4th ఫ్లోర్, సార్ 3rd ఫ్లోర్. సో కింద పరిచయం అయింది, నేను నెహ్రూ వాళ్ళ అబ్బాయిని, నేను డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని అండి, ఇలా సినిమా తీశాను, ఇబ్బందుల్లో ఉన్నాను, సార్ నాన్నగారిని కలవండి సార్, మీ లైఫ్ మారుతుంది. సో 2003లో నేను చెప్పిన మాట ఇది. ఇంకా నాన్నగారి మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ 2009-2000లో వచ్చేసింది. సో చెప్పారు రండి, నేనే తీసుకెళ్తా, నాన్నగారిని పరిచయం చేస్తా. సో వచ్చారు ఆయన. వచ్చినప్పుడు ఏమంటే ఫ్రెండ్స్ అందరూ తప్పించుకొని తిరుగుతున్నారు, ఎవరు నా ఫోన్ ఎత్తడం లేదు. చివరికి నా భార్య నగలు కుదరబెట్టాను, నా భార్య కూడా అలిగి పుట్టింటికి వెళ్ళి ఉన్నారు, చాలా ఇబ్బందుల్లోనూ ఒంటరిగా ఉన్నాను, నాకు దారి ఏంటి. సో SREENIVASSREDDE నాన్నగారు స్పెల్లింగ్ ఇచ్చి ఇంటికి బోర్డు పెట్టుకోమన్నారన్న. బోర్డు పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఫ్రెండ్ రావడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఎలా ఉన్నావురా, ఏం చేస్తున్నావురా అంటే నేను కథ రాసుకున్నాను, అదిరిందయ్య చంద్రం, ఒక 65 లక్షలు పెడితే సినిమా తీసేయగలను. సో ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఒకరు ఈ బోర్డులో పవర్ లాక్కొని వచ్చింది. ఒక 15 మంది ఫ్రెండ్స్ తలా 4 లక్షలు 4.5 లక్ష అట్లా వేసుకొని సినిమా తీశారు. ఆ సినిమా బాగా హిట్ అయ్యింది. సో ఆయన దగ్గరకు వచ్చి చెప్పారు, థ్యాంక్స్ కిరణ్, నా అప్పులన్నీ తీర్చేసుకున్నాను, ఒక 2-3 కోట్ల పక్కన ఉంది, నేను ఇంకో సినిమా తీయబోతున్నాను, టాటా బిర్లా మధ్యలో లైలా అన్న సినిమా సూపర్ హిట్ అని చెప్పారు. ఆయన కోర్స్ నిగరలు రాసుకునేవారు, స్టోన్స్ నాన్నగారు చెప్పినట్టు వేసుకున్నారు, ప్రతిదీ చెప్పినట్టు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. టాటా బిర్లా మధ్యలో లైలా 1,05,00,000 తీస్తే 7 కోట్ల చిల్లర కలెక్షన్ వసూలు చేసింది. సో ఫ్రెండ్స్ ఎవరైతే పెట్టుబడి పెట్టారో అందరు కూడా ఆయన 2 3 4 లాభాలు ఇవ్వడం. సో ఆ తర్వాత చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, యమగోళ మళ్ళా మొదలైంది. లాస్ట్ సినిమా డబరకం విత్ నాగార్జున, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అలా తీసుకుంటే 2006లో బోయపాటి శ్రీను గారు నాన్నగారు కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఆయన నంబర్ 1 డైరెక్టర్, మాస్ డైరెక్టర్. బాలకృష్ణ సినిమా ఏ సినిమా తీసినా ఆయన సూపర్ హిట్స్. అదేవిధంగా మురుగదాస్, అదేవిధంగా అత్తిలి, డైరెక్టర్ శ్రీవాస్. సో డ్యాన్స్ మాస్టర్ని తీసుకుంటా ప్రతి ఒక్క డ్యాన్స్ మాస్టర్ కూడా మన క్లయింట్సే. హీరో నితిన్ చాలా సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మనం ఒకే ఒక అక్షరం నితిన్లో ఒక ఐ యాడ్ చేసాం, NITHIIN. ఇప్పుడు నేను రీసెంట్గా సినిమా హాల్స్ మల్టీప్లెక్స్ ఓపెన్ చేశాడు, నితిన్ మల్టీప్లెక్స్, NITHIIN. ఇక్కడ ప్రతి ఒక్కరు నేను చెప్పదేమంటే మన పుట్టుకలో ఒక బలం ఉంటుంది, ఈ పుట్టుకలో బలాన్ని బయటకు తీసేది మనం నమ్ముకొని పెట్టుకున్న పేరు మాత్రమే. మన పేరులో బలం తక్కువ ఉంటే
ఎనర్జీ తక్కువ వస్తుంది. సో మీ పుట్టుకు చూసిన వెంటనే నేను కానా మానా బానా కాదు, పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎంత ఉండాలి, ఏ లక్కీ నంబర్ వాడాలి, ఏ లక్కీ కలర్ వాడాలి, లక్కీ స్టోన్ ఏది వాడాలి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ ఫాలో అవ్వడం వలన మన లైఫ్ చాలా చాలా బాగుంటుంది. అన్న మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది న్యూమరాలజీ ఎంతవరకు పనిచేస్తుందని. సో 2006లో యడ్యూరప్ప గారు నాన్నగారు కలిశారండి. యడ్యూరప్ప నాన్నగారు యడ్యూరప్ప అని మార్చారు. మార్చిన 7 నెలలకి ఆయన కర్ణాటకకి సీఎం అయ్యారు. ఒక రాష్ట్రాన్నంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేది పేరు. ఒక పేరు బాగుంటే మంచోడు 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 మంచోడు. సో ఒకరు మంచి పనులు చేసినా పేరు నంబర్ బలకు చెడ్డగా పోతుంది. అరే వాడు దోచేసుకుంటున్నాడు, మోసం చేసేస్తున్నాడు. మనం మంచిగా వెళ్ళాలన్నా, మంచి పేరు రావాలన్నా మన పేరులో వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. సో మన మొదటి ఆస్తి మన పుట్టుక. పుట్టుక అనుకూలంగా అంటే మన బట్టలు మనం కుట్టుకున్నట్టు పేరుని కుట్టుకోగలిగితే అద్భుతాలు. అంటే నేనేమంటే ప్రతి ఒక్కరు బాగుండాలి. ఈ శాస్త్రం అంతా కూడా ఎన్నో వేల సంవత్సరాల కింద, ఇది అమెరికాలో పుట్టింది కాదు, చైనాలో పుట్టింది. చాలామంది ఉంటుంది వెస్ట్రన్ న్యూమరాలజీ అంటారు, పాశ్చాత్య దేశాలు అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మన చెన్నైలో స్టార్ట్ అయ్యింది. చెన్నై బ్రాహ్మిన్స్ ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు ఏమంటే అందరికీ ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ వరకు చేసుకున్నారు. ఒక స్టేజ్ వచ్చాక ఏమంటే వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు భూములు దాచిపెట్టేశారు. ఈ బ్రిటిష్ వాళ్ళు దీన్ని తీశారు. ఈ బ్రిటన్కి, తర్వాత యుఎస్కి ఎక్కువ ఫాలో అయ్యేది అమెరికా ఫాలో అవుతుంది, చైనా ఫాలో అవుతుంది. ఎకనమీలో నంబర్ 1 కంట్రీ అంటే అమెరికా, సెకండ్ చైనా. AMERIKA ఉండాల స్పెల్లింగ్ అమెరికా, AMERICA. సార్ 7 అక్షరాల్లో పేరు ఉంటే దైవశక్తి. కలియుగానికి దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. 7 కొండల మీద, అవును, సప్త ఋషులు, సప్త స్వరాలు, వర్షం పడితే 7 రంగులు, విబ్జిఆర్, వారంలో 7 రోజులు, పెళ్లిలో 7 అడుగులు. అమెరికాలో 7 అక్షరాలు. మీ బిడ్డైనా నా బిడ్డైనా ఉద్యోగం యాడికి పోతామంటే చైనా, పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్. లేదు, అమెరికా. నా బిడ్డ కూడా ఉంటుంది, నాన్న అమెరికాలో చదువుకుంటాను, నేను MS జాబ్ అమెరికాలో చేస్తాను. 7 అక్షరాల్లో పేరు ఉంటే శక్తి. అందుకే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఎందుకు అయ్యాడు? 7 అక్షరాల్లో పవర్. శాంసంగ్ ఫోన్ అందరి చేతుల్లో ఎందుకు ఉంటుంది? 7 లెటర్స్. కోల్గేట్, క్లోజప్, థమ్స్అప్, హెవెల్స్, కజారియా అన్నీ కూడా 7 లెటర్స్లో. వైఎస్ జగన్ ఎందుకు అంత పవర్ఫుల్ అయ్యాడంటే 7 లెటర్స్. వైఎస్ జగన్, MS ధోని. సో 7 అక్షరాల్లో పేరుంటే దైవ దీవెనలు ఉంటాయి. ఎందుకంటే 7 అంటే పవిత్రత. ముస్లిం సహోదరులు 786 అంటారు. 7 అంటే బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. 786. 7 అంటేనే బిస్మిల్లా. బైబిల్లో కూడా 7 సార్లు, 7 పర్యాయాలు, 7 రాత్రులు, 7 దినాలు, 7 అని 1000 సార్లు ఉంటుంది బైబిల్లో. జీసస్కి ఇష్టమైన సంఖ్య 7. సో ఆయన 25న పుట్టాడు. ఆయన 25 డిసెంబర్. 25 అంటే 7. జాతకాలు రాసిన పోటూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ముందు జరగబోయే చెప్పింది కూడా ఆయన 25నే పుట్టారు. 7 అనేది వాళ్ళకి ఇష్టమైన సంఖ్య. ఎందుకంటే క్రిస్మస్ 25 చేసుకుంటాం, 25 డిసెంబర్. సో ఇది న్యూమరాలజీ అనేది మొత్తానికి సంబంధించింది కాదు. నేను ఎవరికి పూజలు చెప్పను. నా దగ్గర క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు. ఆల్మోస్ట్ 70 కంట్రీస్లో క్లయింట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఏమంటే నేమ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ 7 లక్షల చిన్నపిల్లలకి, పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టాను. 7 లక్షల పైనే. సో ఎక్కువ భాగం అమెరికాలో, బయట కంట్రీస్లో, ఇండియాలో కూడా చాలా. ఇండియాలో అంటే పుట్టిన వెంటనే పెట్టించుకోరు. 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు. ఒరే లడ్డు, పండు, లాగు అంటే రకరకాల పేర్లు. అదృష్టంగా ఉంటే లక్కీ. సో ఎప్పుడు కూడా పిల్లవాళ్ళని ముద్దు పేర్లతో పిలవకూడదు. మన సాంప్రదాయం ప్రకారం మన పేర్లన్నీ కూడా, మీ పేరన్నా నా పేరైనా దేవుడి పేర్లే. వేణుగోపాలుడు, వేణు అంటే కృష్ణుడు, కిరణ్ సూర్య భగవానుడు, అందరి పేర్లు కూడా నాకు తెలిసి 100% ముస్లిమ్స్ కూడా, క్రిస్టియన్స్ కూడా దేవుడి పేర్లే. దేవుడి పేరుని పెట్టుకొని మనము ఈ రాక్షస పేర్లని లడ్డు, గండు, మింటు, చింటూ ఈ పేర్లు ఉపచారపడదు. కొండ పేరు స్వామి శ్రీనివాసుడు స్వామి. మనం కొండకెళ్ళి శ్రీనివాస, వెంకటేశ, గోవింద అంటే ఆయన మనల్ని చూస్తాడు. ఎక్కడో ఉన్నా ఆయన మన చూపు, ఆయన కళ్ళు పడిపోతాయి మన మీద. మనం ఆయన చూడడం కదా, ఆయన మనల్ని చూడడం ముఖ్యం. మనం సీను, వెంకి, వాసు అంటే వినపడదు. ఫ్రీక్వెన్సీ. మీరున్నారు సార్,
మీరు ఎక్కడో పోతున్నారు, మీ పేరు నేను పూర్తిగా ఉచ్చరిస్తే మీరు చూస్తారు. అవును. సగం పేర్లు, కాలి పేర్లు, సగం పూజ, సగం నీళ్లు, సగం తిండి, అపచారాలు. ఓకే. ఇప్పుడు మన తిరుపతి తీసుకుంటే భూమన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఆరణే శ్రీనివాసులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, దొడ్డారెడ్డి, సిద్ధారెడ్డి. మనం ఎవరైనా పోయి సిద్ధు అని, సిద్ధా అని, కర్రు అని, కర్రీ అని ఇలాంటి పేర్లు వాడడం వాళ్ళ శక్తిని తగ్గించేస్తుంది. పరిపూర్ణమైన పేరు దైవ దీవెనలతో ఉంటుంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నేదు లేదు, జన్న లేదు, జన్ను లేదు. నారాయణ, నర్రి అని, నర్రు అని అనట్లేదు. సో ఆయన పవర్, ఆయన మనీ, ఆయన స్టేచర్, పొలిటికల్ స్టేచర్ తీసుకున్నా, విద్యా సంస్థల వైపు తీసుకున్నా, 8 అక్షరాల్లో పేరు శక్తి సార్. చాలా మంది 8 అంటే శని అనుకుంటారు. 8 అంటే డబ్బు. నారాయణ పేరులో 8 అక్షరాలు. ఇది 2024 8. రేవంత్ రెడ్డి గారు 8న పుట్టారు, సీఎం. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 8న పుట్టారు, సీఎం. కేసీఆర్ గారు 17న పుట్టారు, 8 సీఎం. సో ఈవెన్ నరేంద్ర మోడీ గారు 17, 8 సీఎం, 5 times, 3 times పిఎం. ఈ 17న పుట్టిన, 8న పుట్టిన, 26న పుట్టిన ఒక దైవ దీవెనలు ఉంటాయి. 8 అంటే క్రమశిక్షణ. శనీశ్వరుడు ఏమంటాడండి సార్, నువ్వు నిజాయితీగా పనిచేయి, కష్టపడి పనిచేయి, నిద్రపోవద్దు, సోమరపతిగా ఉండద్దు, నీకు ఇస్తా, అన్నీ ఇస్తా. సో 8లో ఏమంటే నిజాయితీగా పని చేయాలి, కష్టపడి పని చేయాలి, స్వార్థం ఉండకూడదు, అన్నీ ఆ శనీశ్వరుడే ఇస్తాడు. సో 8లో పుట్టిన మీ బిడ్డ, చాలామంది 8లో పుట్టాడు సార్, శనిలో పుట్టాడు సార్, మా బిడ్డ దురదృష్టవంతుడు. ఒక రాజశేఖర రెడ్డి గారు 8న పుట్టి ఈ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు ఆయన. అవును సార్. ఓటు ఏ పార్టీకైనా ఏనియండి, రాజశేఖర రెడ్డి అంటే చేతులు ఎత్తి చాలా మంది, పార్టీలకు అతీతంగా మంచి వ్యక్తి అని. సార్ నన్ను కూడా, నేను చాలా చిన్నవాడిని, నన్ను కూడా చూస్తే కిరణ్ ఇట్రా అని పిలిచే గొప్ప మనసు ఒక ముఖ్యమంత్రికి. నేను ఒక న్యూమరాలు చిన్నవాడిని, నా దృష్టిలో, ఆయన దృష్టిలో చాలా నేను చిన్నవాడిని, నా దృష్టిలో కూడా నేను చిన్నవాడిని. పిలిచి రెండోసారి గెలిచినప్పుడు మేము జెమినీ టీవీలో ఇంటర్వ్యూలో ఉన్నాం, నేను బయట ఉన్నాను, ఇలా వెళ్తున్నారు, చూసిన వెంటనే కిరణ్ అన్నారు, దగ్గరికి వెళ్తే సెకండ్ ఇస్తారనుకున్నా, హగ్ ఇచ్చాడు ఆయన. నాన్నగారు చెప్పినట్టే గెలిచాము, నాన్నగారు ముందే చెప్పారు గెలుస్తారు, 2000 ఎలక్షన్ సెకండ్ టైం కూడా గెలుస్తారన్నారు. సో ఇక్కడ ఏమంటే మనం పేరును బట్టి ఎలక్షన్స్ ముందే స్టడీ చేయగలం, ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారం. అంటే ఇది వీళ్ళు వీక్ అని కాదు, పవర్, డేట్ ఆఫ్ ఎలక్షన్, మంత్ ఆఫ్ ఎలక్షన్, ఇయర్ ఆఫ్ ఎలక్షన్ బట్టి ఒకరికి అధికారం, ఒకరికి ఓటమి ఉంటుంది. దాన్ని బట్టి ఈయన గొప్ప, ఆయన వీక్ అని కాదు. ప్రజల్ని, నాడిని మార్చే శక్తి ఆ డేట్ కు ఉంటుంది. ఒక సినిమా బాగుంటుంది సార్, ఆడదు, టీవీలో వచ్చినప్పుడు ఇంత గొప్ప సినిమా వదిలేసామి అనుకుంటాం. ఆ సినిమా తీసినోడు మునిగిపోయి ఉంటాడు. ఒక చెత్త సినిమా వచ్చి ఉంటుంది, సూపర్ హిట్ అయిపోయి ఉంటుంది, 100 కోట్లు వచ్చేసి ఉంటాయి. జనాల నాడి ఎలా ఉంటుందంటే ఆ సినిమా నంబర్. సార్ చాలా మంది ఏమంటే ప్రభాస్ సినిమాలు ఆడవని ఒక అస్ట్రాలజర్ చెప్పాడు. నేను సుమన్ టీవీలో నేనున్నప్పుడు నాకు అది వచ్చిందనమాట ప్రశ్న. అన్న చాలా మంది ప్రభాస్ అభిమానులు అడగమంటున్నారు అన్న, నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడినా, ఏదన్నా పాజిటివే. సో నేను ఏమన్నానంటే సినిమా హిట్కి ఫట్కి హీరోకి సంబంధం ఉండదు, హీరో పని హీరో చేస్తాడు. ప్రభాస్ గారి గ్రాఫ్లో 7 అక్షరాలు ఉన్నాయి. ఆయన మామూలు స్టార్ కాదు, 7 సముద్రాలు దాటే స్టార్. సామ్సంగ్ ఫోన్ ఆడే ఉండిపోలే, 7 సముద్రాలు దాటి వచ్చింది. సో 7 నంబర్లో ఉన్న పేరులో 7 నంబర్ ఉన్నా, నేను ఫస్ట్ 7 లెటర్స్ చెప్తా, పేరులో 7 నంబర్ గురించి నెక్స్ట్ చెప్తా. సో 7 లెటర్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హీరో కృష్ణ గారు సార్. చెప్పాలంటే వీళ్ళందరితో పోల్చుకుంటే ఎన్టీ రామారావుతో నాగేశ్వర పోల్చుకుంటే పెద్ద డాన్సర్ కాదు. అవును సార్, మంచి మనస్సు. ఆయన పేరులో ఉన్న నంబర్స్ బట్టి 7 లెటర్స్ వల్ల మంచోడు 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 దేవుడు లాంటివాడు. 7 అంటేనే దేవుడు సార్. పాజిటివ్ వైబ్స్ క్రియేట్, పాజిటివ్ వైబ్స్. ఆయన మొహంలో అందం ఉంది, అంతకన్నా అందగాళ్ళు వచ్చి కొట్టుకోపోయిన వాళ్ళు ఉన్నారు. కృష్ణ గారు 7 లెటర్స్ లో పేరు వల్ల, 7 కొండవాడి దీవెనలు, అల్లా దీవెనలు, జీసస్ దీవెనల వల్ల ప్రజలతో కనెక్ట్ అయిపోయాడు. సో 7 లెటర్స్ వల్ల ఆయన మంచే చేయగలిగాడు. 368 సినిమాలు యాక్ట్ చేశాడంటే సామాన్య విషయం కాదు. సో 7 లెటర్స్ లో రొనాల్డో మంచి ప్లేయర్, ఫుట్బాల్ ఒక పోస్ట్ పెడితే 1 కోటి మంది చేస్తారు. సో 7 లెటర్స్ లో పేరు ఉండడం అదృష్టం. అదే విధంగా పేరులో 7వ నంబర్ ఉంటే,
అంటే ఈ 7 అంటేనే పవిత్ర. చాలా మంది ఒక పుకార్ ఏముందంటే అన్న 7 అంటే 7 పోనీ పుకార్ చేసేసారు. చాలా మంది 7 నెంబర్ మాకు వద్దు సార్, మాకు వద్దు సార్ 7 అంటారు. పెళ్లిలో 7 అడుగులు ఆనందంగా వేస్తున్నావు, వారంలో 7 రోజులు ఆనందంగా మనం అందరూ ముస్లిమ్స్కి 5 రోజులు, క్రిస్టియన్స్కి 6 రోజులు లేదు, అందరికీ 7 రోజులే. ప్రపంచం అంతా, మనకే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో 7 రోజులే. 7 అనేది పవర్ఫుల్. ఓకే, 7 వండర్స్ అంటారు కానీ 6 వండర్స్ 2 వండర్స్ కాదు. 7 అనేది ఒక బెంచ్ మార్క్. అట్లాంటా, జార్జియా, చికాగో, అమెరికా 7 లెటర్సే. ఈ 7 లెటర్స్లో పేరు ఉంటే పట్టిందల్లా బంగారం. సో అందుకే నేను నా పుట్టిన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకి 7 అక్షరాల్లో పేరు పెట్టుకోండి. లేదు 5 అక్షరాలు, నెక్స్ట్ ఆప్షన్ 5. సో ఫస్ట్ 7 గురించి, ఎందుకంటే 7 అనేది కేతు ఎలా ఉంటుందంటే, కేతు ఎలా ఏమిపిస్తుందంటే ఎక్కడ తగ్గాలి సార్, ఎప్పుడు ఇలాగే ఉంటే కాదు, కుదరదు. కొన్నిసార్లు గడ్డాలు పట్టుకోవాలా, కొన్నిసార్లు పెద్ద గురువులు లేరా మనం పాదాలు కూడా, అంటే అమ్మకి, నాన్నకి, గురువులకి, దేవుళ్ళకి కాలు మొక్కాలి. నేను అక్కడ మొక్కను, నేను ఈ రేంజ్ అంటే దీవెనలు రావు. తల్లిదండ్రుల దీవెనలు, దేవుడి దీవెనలు లేదే మనం ఈరోజు ఈ స్టేజ్లో లేము. నేను కూడా ఈరోజు మీ ముందు కూర్చొని ఈ 4 మాటలు మాట్లాడుతున్నానంటే మా నాన్న దీవెనలు, నా తల్లి దీవెనలు, నాకు గురువు, దేవుడు, దైవము అన్నీ నాకు మంచి నేర్పించింది నా తల్లి, దారి చూపించింది నా తండ్రి. సో ఈ కష్టాన్ని నేను తినే ప్రతి ముద్దలో, ప్రతి పూట నా తల్లిదండ్రులు తలుచుకొని, సో నాన్నగారు చనిపోయే రోజు కూడా సార్ నేను నమ్మరు, సౌత్ ఆఫ్రికా నుంచి 4 క్లయింట్స్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన వర్క్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చనిపోయాడు ఆయన. సో ఆయన డెడికేషను నాకు చనిపోక 3 నెలల ముందే ఆయన, నేను నా టైం దగ్గర పడింది, నాకు 70 దాటింది, 73, 74. నువ్వు దిగులు పడకుండా అమ్మని చూసుకోవాలి, ఇది నాకు ఇవ్వాల్సిన మాట. అమ్మకి ఏ లోటు లేకుండా నువ్వు నడిపించాల్సింది నువ్వు. ఆమె డబ్బులు సర్వీస్ చేసేస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది, పెళ్ళిళ్ళకి ఇచ్చేస్తుంది. నువ్వు అడ్డుపడకూడదు. నువ్వు ఏదైనా సరే అమ్మకి మాటని దాటకూడదు. నేను ఈరోజు కూడా తెలుస్తుంది నాకు, పలానా వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేసింది, పలానా వాళ్ళకి ఇది ఇచ్చింది, పలానా. సో వింటాను కానీ నేను అమ్మని ఎప్పుడు అడగను. ఎందుకంటే ఆమె చేసే మంచి వల్లే నాకు మంచి పేరు, తినడానికి తిండి. అంటే ఈ మంచి అంతా వెళ్ళి సార్ నాకు ఆ దేవుడి దీవెన రూపంలో మా నాన్న పైనుంచి దీవిస్తూ, మార్కెట్లో నేను ఆల్మోస్ట్ నాన్నగారి దగ్గర నేను 40 ఇయర్స్ జర్నీలో, ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, న్యూమరాలజీ 86 నేర్చుకుంటున్నా, 25 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నా, 20 ఇయర్స్గా సొంతంగా. ఈ 20 ఇయర్స్లో చెడ్డ పేరు, నెగిటివ్ అనేది లేదు దేవుడి దయ వల్ల. మన సుమన్ టీవీలో కూడా సారు ఏమన్నారంటే 500 మందిని పెట్టి ఒక రీసెర్చ్ చేశాను. అంటే అస్ట్రాలజర్స్ చాలా మంది ఉన్నారు సుమన్ టీవీలో, 10 మంది దాకా ఉన్నారు, న్యూమరాలజీ ఒక్కడనే. సో ఆయన అందరు కనుక్కున్నాక ఆయన ఏమన్నారంటే, నువ్వు ఒక్కడవే కరెక్ట్, నువ్వే చేయాలి. వాళ్ళ బంధువులు పిల్లలు పుడితే, అమెరికాలో పుడితే పేరు నాకే. అంటే ఇది మనము విశ్వాసం గెలుచుకున్నాం, నమ్మకాన్ని గెలుచుకున్నాం. ఎందుకంటే సార్ ఇది అందరికీ రాదు. నేనైతే నా దృష్టిలో నేను గొప్పని చెప్పను, నా దృష్టిలో నేను వజ్రాన్ని సానబెట్టేవాడిని, మీరంతా వజ్రాలు. ఆ సానబెట్టే అదృష్టం నాకు ఇవ్వడము నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సార్ ఒక పేరుని ఒక రకంగా పెడితే అదృష్టం, ఒక లెటర్ మారిస్తే దురదృష్టం. ఇప్పుడు చాలా మంది నాన్నగారి దగ్గర పనిచేసిన వాళ్ళు, చాలా మంది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు డాక్టర్లు పనిచేస్తారు, కాంపౌండర్లు. 5-6 ఏళ్ళకే పల్లెటూరుకి వెళ్ళిపోయి ఆర్ఎంపీ డాక్టర్ అని పెట్టుకుంటారు. అట్లా చాలా మంది నాన్నగారి దగ్గర పనిచేసిన వాళ్ళు ఆఫీసులు పెట్టారు. నాన్నగారికి భయం ఏమంటే, మన క్లయింట్స్ తగ్గుతారని భయం కాదు, సబ్జెక్ట్కి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే న్యూమరాలజీకి చెడ్డ పేరు వస్తుంది, ఎవరంటే వాళ్ళు చెప్పడం వల్ల న్యూమరాలజీకి చెడ్డ పేరు వస్తుంది. అది నాన్న బాధ. మనకేదో క్లయింట్స్ తగ్గిపోతారు, మనమేమో డౌన్ అవుతామని కాదు. నానేమంటే ఈ న్యూమరాలజీ గురించి చెప్పడానికే, ఇప్పుడు మీరు వస్తారు క్లయింట్గా, సార్ ఇదే విన్నాను కొత్తగా న్యూమరాలజీ, ఏం చేస్తారు, ఇలా నేను ఇలా చేస్తా, ఇలా మారుస్తా, ఇది పెట్టాలా, ఇలా రాయాలా కోర్స్, చెప్పడానికి అరగంట ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు, నేరుగా వచ్చి కూర్చుంటారు, సార్ ఏ లెటర్ మారుస్తారు, లక్కీ నంబర్, లక్కీ కలర్, థ్యాంక్ యూ, బాయ్. చాలా మంది ఏమంటే, సార్ మాకు డైరెక్ట్ వద్దు సార్, ఆన్లైన్ ఇచ్చేయండి సార్, మీరు నమ్మకం, మీరు లెటర్ ఏం మారుస్తారు మేము ఫాలో అయిపోతాం. లక్షలాది మంది నమ్మకాన్ని. సార్ బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2011లో డాక్టర్ లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల,
ఆయన ఓడిపోయి ఉన్నారు. మ్మ్. చాలా మంచి వ్యక్తి. నాన్నగారు ఫ్రెండ్గా అంటే క్లయింట్గా వచ్చిన ఆయన చిన్నగా ఫ్రెండ్ అయిపోయినాడు. ఓకే. ఈ పక్కనే ట్రయల్స్లో ఇల్లు, మన బిల్డింగ్ పక్కనే. ఓకే. సో రావడము, కూర్చోవడం, మాట్లాడడం, అట్లా ఒక 2-3 ఇయర్స్ ట్రావెల్లో 2011, 12, 13 ఎలక్షన్స్ ముందుకి నాన్న క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఓకే. ఇన్ని బ్యానర్లు వేయాలి, ఇన్ని ఫ్లెక్సీలు కొట్టియాలి, ఇన్నే, దీనికన్నా ఎక్స్ట్రా వద్దు, మ్మ్. ఇన్ని కార్లే పెట్టాలి. కార్లు కూడా 5 అంటే 5, 6, 7 అంటే 7, ఆయన లక్కీ నంబర్లే. ఓకే. సో నానేమన్నారంటే మీరు గెలిచిపోతారు, మ్మ్. 7,000 to 8,000 ప్లస్. అంటే క్యాండిడేట్ కాంగ్రెస్ వాడు గెట్టోడు, మ్మ్. అన్న గెట్టోడు, తెలుగుదేశం కూడా పోటీ ఉంది, ఆయన తెలుగుదేశం క్యాండిడేట్. అవును. సో నాన్నగారు సలహాతోనే టీఆర్ఎస్లోకి వెళ్ళారు. మ్మ్. కేసీఆర్ గారు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. సో ఆయన ఎమ్మెల్యే 8,000 చేతి గెలిచిపోయారు ఫస్ట్ టైం. గెలిచిన తర్వాత నాన్నగారి దగ్గరికి వచ్చారు. 14లో గెలిచిన ఒక 5-6 మంత్స్కి వచ్చి మంత్రి అవ్వాలని సార్, ఆ. అంతకుముందు ఎమ్మెల్యే ఎత్తించాలనుకున్న ఆయన. సో నానే ఉన్నారంటే తిరుపతిలో మేము స్టోన్స్ పూజలో పెడతాము, అవి తెప్పిస్తాను పెద్ద సైజులు, మామూలుగా 4 క్యారెట్లు లేదా మీరు 6 క్యారెట్లు 7 క్యారెట్లు స్టోన్స్ వేసుకోండి. ఆ పవర్ వల్ల మీ మీద కేసీఆర్ గారికి తెలియని అభిమానం పెరుగుతుంది. సో ఈ ఒక 1 month 2 months స్టోన్స్ రెడీ అయినాయి, వేసుకున్నాడు. వేసుకుని ఉంటే కేసీఆర్ ఫోన్, ఏందయ్యా గుర్తొస్తుంది, యాదికి వస్తున్నావు, లక్ష్మారెడ్డి నువ్వు గుర్తొస్తున్నావు, ఒకసారి రా. పరిత పోయినాడు, పోయి కాలు మొక్కుని సార్ నువ్వు ఒక 1 month తర్వాత నన్ను కలువు, నాకు ఒక అంటే ఎలక్షన్ మినిస్టర్స్ అంతా ఇచ్చేసినాడు, 11 months అయ్యింది ఇచ్చేసి కూడా. సో 1 month కలిసిన తర్వాత మినిస్టర్స్ మారుస్తున్నాను, నీకు విద్యుత్ శాఖ మంత్రి ఇస్తున్నా. సో వివర్ ఇన్ గుంటూరు. ఈయన హ్యాపీ లేడు, విద్యుత్ శాఖ అంటే ఈయన డాక్టర్ కదా, నేను విద్యుత్ శాఖ వైర్లు ఈ తీగలు నాకేం తెలుసు, నాకు వైద్య వృత్తి అంటే నేను డాక్టర్ అయితే బాగున్నాను. మేము గుంటూరులో నేను నాన్న ఉన్నాం, మాకు ఫోన్ చేశాడు, ప్రమాణ స్వీకారం రండి అంటే మేము గుంటూరు క్యాంపులో ఉన్నాం సార్, రాలేము, మీరు ఆనందంగా విత్ ఫ్యామిలీలు చేసేసుకోండి, మేము వచ్చి మీకు విషెస్ చెప్తాము. సో అయిపోయినాక ఇల్లు పక్కన ఇల్లు, నేను నాన్న ఇద్దరం వెళ్ళాము, బొకే ఇచ్చాము, పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని వాళ్ళ మిస్సెస్ సారు కాఫీ ఇచ్చారు. నాకు సంతోషంగా లేదు సార్, గన్మెన్ 8 మంది గన్మెన్లు, సిఐలు, ఎస్ఐలు ఇంటి ముందే ఉన్నారు. అంటే నాకు ఈ మంత్రి నాకు తృప్తిగా లేదు. ఈ న్యూస్ చిన్నగా ఈపీఏ ఆపిఏ నుంచి కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయింది. కేసీఆర్ పిలిచినాడు మళ్ళా, ఏమయ్యా మంత్రి ఇస్తే నీకు తృప్తి లేదా అంటే, అట్ట కాదన్నా నేను డాక్టర్ని కదా, వైద్య వృత్తి ఇస్తే నా పేషెంట్స్కి అందరికీ నేను సర్వీస్ ఎక్కువ ఇవ్వగలను, మీకు మంచి పేరు తేగలను. సో ఎక్కడైనా పేషెంట్ బాగాలైతే పోతా, వాళ్ళకి లివర్ కిడ్నీ వాళ్ళ ఆర్డర్లో పెట్టడం ఇవ్వడం చేయడము, నాకు సర్వీస్ ఎక్కువ ఉంటుంది, నేను ఖాళీగా ఉండను, మీలాగా నేను కూడా పనిచేస్తాను అంటే, సరే పో. 1 month తర్వాత వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చేసి 4 ఏళ్ళు నేను కూడా ఒక 3-4 సార్లు అంటే కరీంనగర్లో తెలిసిన వాళ్ళు బిల్లు 2 లక్షలు వేసేసినారన్నా అంటే, నేను పోతే డాక్టర్లు న్యాయంగానే వేస్తారు కదా, నేను ఫోన్ చేసి తగ్గియమంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో అంటే, అన్న వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు గమ్ముంటే ఎట్టన్నా, పేషెంట్ బీదోళ్ళన్నా అంటే వెంటనే ఫోన్ తీసుకొని ఆయనే, పిఏ కాదు వేరే వాళ్ళు కాదు, ఇలా మాకు కిరణ్ నెహ్రూ అని న్యూమరాలజిస్టు వాళ్ళ బంధువులు అవుతారంట, ఫ్రెండ్స్ అవుతారంట, బిల్ ఏమైనా తగ్గియండి సార్ 30%, మీకు 30% ఓకే అంటే 2 లక్షలు 30% అంటే 60,000. సో అలా నేను ఒక 3-4కి నేను నా కోసం ఎప్పుడు లక్ష్మారెడ్డి గారిని వాడుకోలేదు. సో అలా చాలా మంది మినిస్టర్స్, మొహమ్మద్ అలీ గారు కానీ చాలా మంది, మొహమ్మద్ అలీ గారు ముస్లిం కదా, అయినా కూడా నాన్నగారిని ఫాలో అవుతారు వాళ్ళు. చాలా సార్ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 2 లక్షల మంది ముస్లిమ్స్ మన సలహాలు తీసుకుంటారు, ఫాలో అవుతారు. ఇక్కడే కాదు విదేశాల్లో ఉన్న ముస్లిమ్స్ కూడా. సార్ ఇక్కడ ఏమంటే వాళ్ళకి ముస్లిమ్స్ లో ఖురాన్ లో అల్లా తాళ్ళా అని ఒక పదం ఉంది. అల్లా తాళ్ళా అంటే సగం పేరు వాడకండి, సగం పేరు వాడితే దేవుడి చేతిలో అంటే అల్లా చేతుల నుంచి పడిపోతారు అని ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ అజారుద్దీన్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, మొహమ్మద్ బిన్ గోరి, మీరు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారా, ఎండి బిన్ గోరి అంటారా, ఎండి బిన్ తుగ్లక్ అంటారా? మనం చరిత్రలో వాళ్ళ పేర్లు ఎక్కడ కట్ చేయలేదు, వాళ్ళు దోచుకొని పోయినారా అని చేసినారు. మొహమ్మద్ అజారుద్దీన్ అజ్జుబాయ్ నాకు కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్ లో, ఫిక్సింగ్ లో ఇరుక్కున్నాడు. చిరంజీవిని చిరు అన్నాక 11 ఏళ్ళు మేకప్ వేసుకోలే, మెగాస్టార్, ఆయన డాన్స్ వేస్తే జనాలు ఊగిపోతారు, ఫ్యాన్స్ మీసాలు తిప్పుతారు. అట్లాంటి వ్యక్తి కూడా 11 ఏళ్ళ గ్యాప్, కారణం ఏదైనప్పటికీ 11 ఏళ్ళ గ్యాప్. యువరాజ్ సింగ్ యూవి అన్నాక క్యాన్సర్ వచ్చింది, పరటాల రవీంద్ర గారిని రవి అన్నాక హీ గాట్ కిల్డ్.
మధ్య చెరు సూర్యన్ గాడ్ జైల్డ్ అండ్ కిల్డ్. సగం పేర్లు వాడితే దేవుడు మీరు అల్లా అంటారా, జీసస్ అంటారా, వెంకటేశ్వర స్వామి అంటారా? ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు, గోవింద, గోవి అనకూడదు. అవును. సో ఇది కరెక్ట్గా నేను అన్ని చదువుతాను సార్. నేను ఐ రీడ్ బైబిల్, ఐ రీడ్ పురాణ్, గీత చదువుతాను. ఎక్కడ మంచి మాటలు ఉంటాయో అవి తీసుకుంటారు. ఇప్పుడు బైబిల్లో ఏముందంటే, నేను క్రిస్టియన్ కాదు, బైబిల్లో ఏముందంటే జీసస్ 7 మందికి పేర్లు మార్చాడు. చాలా మంది ఏమంటే మేము క్రిస్టియన్స్ అండి, మేము నమ్మచ్చా? నువ్వు హిందూ కదా, నమ్మచ్చా? సార్ నన్ను నమ్మద్దండి, మీ బైబిల్ నమ్ముతారా? ఓకే. మీ బైబిల్ నమ్మితే ఆది కాండం 34వ చాప్టర్ 2వ అధ్యాయంలో అబ్రాహాం పిల్లలు లేరు, ఆయన జీసస్ని మొక్కున్నట్టుంది. ఏమంటే స్వామి నాకు ఈ 99 వయసులో నాకు కొడుకు కావాలి, నాకు కొడుకుని ఇవ్వాలి. సో జీసస్ వచ్చి ఇలా కొడుకుని ఇవ్వలేదు. జీసస్ ఏం చెప్పాడంటే, అది బైబిల్లో ఉంది సార్, నా మాటలు కాదు. ఓకే. అబ్రామ్ టు అబ్రహాం హెచ్చాడ్ చేశాడు. ఓకే. సారాయిని సారాగా మార్చాడు. ఓకే. 99 వయసులో ఆయన కొడుకు పుట్టాడు. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ జూస్ అండ్ ముస్లిమ్స్. ఓకే. అబ్రహాం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ముస్లిమ్స్. ఓకే. ఎక్కడ బైబుల్, ఎక్కడ ముస్లిమ్స్? దట్ ఈస్ దేర్ ఇన్ బైబుల్. ఓకే. సో ఏకోబు ఆయన తండ్రికి 2వ కొడుకు, ఆయన రాజు అవ్వాలని కోరుకున్నాడు. సో జీసస్ని మొక్కున్నాడు. జీసస్ నీ పెద్ద నీ అన్న ఉన్నాడు, నీకు అధికారం రాజ్యం ఇవ్వలేము, ఒప్పుకోను అంటాడు. జీసస్ కాలు వదలడు. బైబిల్లో ఉంది, ఎంత కాలు ఎదిలించుకున్నా కాలు వదలడు జీసస్ కాలు, యాకోబు అనేవాడు. సో అప్పుడు జీసస్ లాస్ట్కి ఈ మొండిత పట్టుదల చూసి ఆశీర్వదిస్తాడు. ఏమంటే నువ్వు ఈ రోజు నుంచి నీ పేరు ఇజ్రాయెల్. ఇప్పుడు ఇస్రాయెల్ దేశం అదే. ఓకే. ఇతని పేరు ఇజ్రాయెల్ అని పెట్టాడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, దట్ పర్సన్. యాకోబాని ఇజ్రాయెల్ గా మార్చాక హీ బికేమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే. సో ఈ చరిత్రలన్నీ కూడా నేను అన్ని చదువుతాను. పేరులో బలం ఉంటేనే అబ్రహాంకి పిల్లలు పుట్టారు, అబ్రహాం పిల్లలు పుట్టలే. అదే హెచ్ఎం ఏం చేశామంటే తమన్నా కలిచారు నాన్నగారు 2003లో. TAMANNA ఉన్నింది, మేము ఇంకొక ఇంకొక హెచ్ యాడ్ చేసాం. ఓకే. సో ఇన్నేళ్ళు అయింది, 18 ఏళ్ళు, 19 2004 అంటే ఇప్పుడు 20 ఇయర్స్ హీరోయిన్ అంటే పెద్ద స్టార్ లెక్కే. చాలా స్టార్ కదా సార్. అదృష్టవంతుల్ని ఎవరు చెడగొట్టలేరు సార్. ఓకే. అదే సౌందర్య ఉంది మన ఇంట్లో బిడ్డ, చూస్తే కూడా చాలా మందికి మంచి ఫీలింగ్, ఇలా ఉండాలా, మా ఇంట్లో మా అక్క, మా చెల్లి, లేకపోతే నా కూతురు అంటే మంచి ఫీలింగే వస్తాయి, చెడ్డ థాట్స్ రావు. సౌందర్య పేరులో టోటల్ నంబర్ 30 అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. సో బాగా ఎంజాయ్ చేయాలి, డబ్బు సంపాదించాలి, పేరు రావాలి. 30 అంటే తెలంగాణ డెవలప్మెంట్ అడ్డు ఉండదు, ఫుల్ డెవలప్ అవుతుంది తెలంగాణ. వేరే కంప్లీట్ ఇండియాలోనే నంబర్ 1 స్టేట్ విత్ ఇన్ నెక్స్ట్ 10 years తెలంగాణ అయిపోతుంది కంట్రీలోనే. సో 30 అంటే నిత్య. ఎన్ చంద్రబాబు నాయుడు గారి పేరులో ఈ 30 ఉంది. ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఎదిగారు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్. 30 అంటేనే నిజాయితీ సార్. 30 అంటే జూపిటర్, దేవతల గురువు. ఈ 30లో ఏముంటుందంటే ప్రజా సేవ కోసం రగిలిపోతుంటారు. సందు దొరికితే ప్రజలకు సేవ చేయాలా. మామూలుగా ఆయన అంటారు 18 hours 19 hours 20 hours అని. వాళ్ళు వదిలితే 24 గంటలు పని చేపిస్తారు, వాళ్ళు పని చేస్తారు, మనం పని చేపిస్తారు. సో అది నిజాయితీ. అదే నిజాయితీ సౌందర్యలో ఉంది. కానీ ఇక్కడ ఇంజన్ అచ్చులు అల్లులు అంటే మన పేరులో AEIOU ఓవల్స్ సార్. టోటల్ నంబర్ బాగున్నా అచ్చులు అల్లులు బాగాలేకపోతే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది, ప్రొనౌన్సియేషన్. సో AEIOU ఓవల్స్. సౌందర్యలో OUA ఓవల్స్ 14 ఓవల్స్ 16 కాన్సనెంట్స్. 14 అంటే అష్ట ఐశ్వర్యం. KCR 14 పేరు, డబ్బు, కీర్తి. KCR గారు 10 years CM. సో 14 వల్ల రైజ్ అయిపోయింది, ఫేమస్. 14 అంటే మ్యాజిక్ చేస్తారు. 16 నంబర్ లాస్ట్. 16 అనేది అకాల మృత్యు. ఈ 16 వచ్చే సిల్క్ స్మిత ఉరేసుకుంది, ఎయిర్ ఇండియా లాసెస్, రష్యా పీసెస్, IDPL క్లోజ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ హెడ్ ఆఫీస్ క్లోజ్ అయిపోయింది. కొన్ని వేల మంది రోడ్డు మీద పడ్డారు. LTTE స్మాష్ అయిపోవడానికి కారణం 16. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోవడానికి 16 అక్షరాలు. ప్రజారాజ్యం పార్టీ బంద్ అవడానికి 16 అక్షరాలు కారణం. 18 సీట్లు వచ్చాయి, తక్కువేం కాదు. బట్ 16 వల్ల మొయ్యలేం, దాన్ని బరువు ఎక్కువ అయిపోతుంది. 16 అంటే 1 సూర్యుడు 6 శుక్రుడి కలయిక. సూర్యుడికి శుక్రుడికి పడదు, స్మాష్ అనమాట. సో సౌందర్యాల అందాల నటి కాలి బూడిదైపోవడానికి కారణం 16. మనుషుల్లో మీలాగా మంచోళ్ళు
కొంతమంది చెడ్డోళ్ళు. మ్మ్. మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నట్టు నంబర్లో నంబర్లో కూడా కూడా మంచి నంబరు చెడ్డ నంబరు. మంచి నంబర్ ఉంటుంది, చెడ్డ నంబర్ ఉంటుంది. ఓకే. సార్ ఒక జాతకం ఎలా ఉంటుందంటే సార్, మ్మ్. మేము ఇలా ఉద్యోగం చేశాడు, మ్మ్. బాగా బతికాడు, మ్మ్. భార్యని బాగా చూసుకున్నాడు, డబ్బులు దాచుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. మ్మ్. జాతకం మారి రాంగ్ నెంబర్స్ అనుకోండి, చెడు వ్యసనాలు, వేరే అమ్మాయిలతో ఫ్రెండ్షిప్, భార్యని కొట్లాడడం, కోర్టు కేసులు, ఈ ఆస్తి పోగొట్టుకోవడము, లేదా వీళ్ళు వాళ్ళు ఈ అమ్మాయో రెండో అమ్మాయో మొత్తం అమ్మాయి చంపించేయడం. ఓకే. జాతకము ఎప్పుడు రెండు రకాలు ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఇలాగే పోవాలని జాతకం రాయుడు. మ్మ్. కొన్ని పేజీలు నువ్వు రాసుకోరా అని వదిలేస్తాడు. ఓకే. కొన్ని పేజీల్లో మంచి లక్షణాలు ఉంటే ఇలా, మ్మ్. చెడు వ్యసనాలు ఉంటే ఇలా, ఆప్షన్స్. ఓకే. అంటే ఇలా బైపాస్లో పోతున్నాము, నువ్వే ఎంచుకో. ఎస్, డైరెక్షన్ నీదే. మ్మ్. ఇప్పుడు నువ్వు తాగు అని దేవుడు చెప్పడు, నువ్వు కొట్లాడు అని దేవుడు చెప్పడు, నువ్వు మర్డర్లు చేయించాలి రేపులు చేయమని దేవుడు చెప్పడు. చాలా మంది జాతకం నా రాత ఇట్టుంది నేనేం చేసేది అంటాడు. మ్మ్. ఇది దేవుడు చెప్పలేదు, చూసి మ్మ్. వెళ్ళిపో, ఇలా చేసేది శిక్ష. ఓకే. అన్నిటికీ ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నామంటే దైవ నంబర్లు పెడతాం. మనుషుల్లో మంచి నంబర్లు ఉన్నట్టు చెడ్డ నంబర్లు ఉన్నట్టు పేర్లో కూడా దేవుడి నంబర్లు, రాక్షస నంబర్లు. దాన్నే కరెక్షన్ అంటాం. ఇప్పుడు చెడ్డ నంబర్లు ఉంటే ఏం చేస్తాయంటే చెడ్డ లక్షణాలు. మ్మ్. ఇప్పుడు మన మణికొండలో ఆల్మోస్ట్ విఐపీస్ అందరూ మన మణికొండలో ఉన్నారు. అవును. కొన్ని ఏరియాలో స్లమ్స్లో బేదోళ్ళు ఉంటారు, కొన్ని ఏరియాలో దొంగలు ఉంటారు, కొన్ని దగ్గర తాగుబోతులు ఉంటారు, కొన్ని దగ్గర ఆడవాళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. సో ఫిక్స్డ్ ఉంటారు. మ్మ్. అలాగే మంచి నంబర్ ఉన్నవాడికి చెడు దూరదు, మ్మ్. చెడు నంబర్ ఉన్నవాడికి మంచి దూరదు, ఓకే. అన్లెస్ ఇస్ కరెక్టెడ్. ఓకే. వాళ్ళకు కూడా ఫీలింగ్ రావాలి, నేను బాగుండాలి, మార్చుకోవాలి అన్న చెప్పినట్టు వింటాము. సార్ విడిపోవడానికి సిద్ధంగా ఉన్న మోర్ దెన్ 70,000 జంటల్ని నేను నాన్నగారు మామూలుగా 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంటారు కదా, ఓకే. మేము ఒక అక్షరం మార్చి మోర్ దెన్ 70,000 కపుల్స్ కలిపాం. ఓ గ్రేట్. పెళ్ళి అయి ఉంటుంది సార్, ఒకరిద్దరు పిల్లలు ఉంటారు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు పిల్లలు ఉంటారు, భార్యకి మొగుడంటే ప్రాణం ఉంటుంది, భర్తకి ఏమంటే సరిగా పట్టించుకోవట్లేదు, సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల నాకు వద్దు నేను విడాకులు ఇస్తాను. సో భార్య లాక్కొని రావడమో, కొన్ని దగ్గర భర్త బాగుంటాడు భార్య బాగుండదు, ఏమంటాడు నా మీద ప్రేమ తగ్గిపోయింది, నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా, ఏదో అడిగితే తేడు అవునవును. కొనివ్వడు, ఇష్యూస్ పెద్దవి అంటే చిన్న మనం ఇంటే చిన్నవి అనిపిస్తాయి. అరే ఈ విషయాలు కూడా ఈ మాదిరిన మన ఎవడో భార్య మొగుడు సెల్ ఫోన్ చూడొద్దంటే తలబగలు కొట్టిందంట, అవును. ఏదో సీరియల్ చూడొద్దంటే పొడిచిందంట. ఇవి చూస్తుంటే కర్నూలులో సార్ మన పిల్లోడు ఇంటర్ పిల్లోడు శంకర్లో 27 నంబర్ డిప్రెషన్ అండ్ సూసైడ్ నంబర్ ఉంది. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో ఒక అమ్మాయి ఇద్దరు లవ్ చేసింది, ఒకే అమ్మాయి, ఇద్దరు కొట్లాట పెట్టేసింది, ఒకరు ఇంకోటి చంపేసినాడు, చచ్చిపోయినాడు హరి, మొక్కలు కొట్టి అడవిలో డిస్ట్రిబ్యూట్ చేశారు. హరిలో 27 నంబర్, ఉదయ్ కిరణ్లో 27 సూసైడ్ చేసుకున్నాడు. టీవీ యాక్టర్ శ్రావణి మనసు మమత హీరోయిన్, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది 27. కర్నూలులో అబ్బాయి ఇంటర్ అబ్బాయి తిని కరోనా టైంలో సంథింగ్ అవును వాళ్ళ అమ్మ నిందంట, నాన్న కష్టపడి కిరాణా షాప్ నడుపుతున్నాడు, ఒక 2 గంటలు కూర్చోవచ్చు కదరా అంటే నాకు ఓపిక లేదు. వాళ్ళ అమ్మ కోపం వచ్చేసింది, చాలా రోజులు పోయి పట్టింది, ఎంతసేపు యూట్యూబ్ చూసుకుంటా నవ్వుకోవడం, తప్పట్లు కొట్టుకోవడం, వీళ్ళు వేసుకోవడం. ఒరే బుద్ధి లేదురా, 18 వయసు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్, తండ్రికి ఒక 2 గంటలు సమయం కూడా ఇవ్వకపోతే నీ బతుకు ఎందుకురా. వాడు హట్ అయిపోయినాడు, ఫోన్ ఆడు పాడేసి బైక్ వేసుకొని నేరుగా పోయి పట్టాలు పోయి పనుకున్నాడు. నెక్స్ట్ డే టీవీలో పేపర్లో శంకర్ ఆత్మహత్య. సో ఇవన్నీ కూడా మనం మైండ్ రీడింగ్ చేసి ఇవన్నీ కూడా అలాంటి ఆలోచనలు రావు. అరే మా అమ్మే కదా, లైక్ ఇట్ ఈస్ ఓకే, అమ్మ నేను పోయి 2 కాదు 3 గంటలు ఉంటాను, నాన్న హెల్ప్ చేస్తాను. ఈ స్టోరీ ఎలా ఉంటుంది అంతేగా. సో న్యూమరాలజీ ఏం చేస్తుందంటే చనిపోవాలనుకున్న వాళ్ళ మైండ్లో బతికేలాగా ఆశ, బతికేలాంటి ధైర్యం, చచ్చిపోవడానికే ధైర్యం ఎక్కువ కావాలి, బతకడానికి అంత ధైర్యం అక్కర్లే, దాంట్లో సగం చాలు. సో న్యూమరాలజీ ఏం చేస్తుందంటే మనం పట్టుదల, మన ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది సార్. బాడీలో ఉంటాయి సార్, నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి. నెగిటివ్ ఉన్నప్పుడు డిప్రెషన్ సూసైడ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ ఉన్నప్పుడు నేను ఏదైనా కొట్టేస్తా, అంతేగా, నేను సాధిస్తా, అది నింపుతాం. సార్ నేను 10 years 15 దాకా ఇచ్చిన పిల్లకాయలు కర్నూలులో నేను 2007లో సురేష్ గారిని ఒకరు ఉన్నారు, నంది కొట్టుకూరులో వాళ్ళు చాలా ఫేమస్, ఆల్వాల లక్ష్మీనారాయణ శెట్టి కొడుకు ఈయన, ఆయన 20-30 ఏళ్ళు సర్పంచ్ అక్కడ. వాళ్ళ పెద్ద కొడుకు డాక్టర్, క్లినిక్స్ ఉన్నాయి. ఈయనకి శారదా లాడ్జ్ ఇచ్చారు నంది కొట్టుకూరులో. ఈయన మైన్స్ అర్త్ అండ్ మూవర్స్ అనమాట.
7 కోట్ల లాస్లో వచ్చారు సురేష్ గారు నా దగ్గరికి ఓకే 2007లో. ఇద్దరు కూతుర్లు వైఫ్ని తీసుకొని. సో పిల్లలు అప్పుడు 5th క్లాస్లో ఉన్నారు, 7th or 5th సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 17 years అయిపోయింది 2024. మొన్న ఫోన్ చేశారు సురేష్ గారు. సురేష్ గారు కూడా మీలాగే ఉంటారు, చాలా మంచి వ్యక్తి. ఓకే అన్న ఎలా ఉన్నావే అన్న. ఆయన ఏమంటే నేను డాక్టర్నని ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాడు పిల్లలకి ఎప్పుడు కూడా. మామయ్య లాగా నన్ను కిరణ్ నెహ్రూ అన్నాడు ఆయన. ఓకే మామ, మీ అన్న, ఆమెకి మామ, మీ అన్న పిల్లలకి మామయ్య. అట్లాంటి నేను కనీసం ఒక 10 లక్షల మందికి మామయ్యని. ఓ గ్రేట్. 10 లక్షల పైనే. సో పిల్లలు నన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయి, ఒక అమ్మాయి ఇప్పుడు హౌస్ సర్జన్ అయిపోయింది, ఒక అమ్మాయి 3rd year MBBS లో ఉంది. ఓకే డాక్టర్లు కూడా డాక్టర్లు అయ్యారు. ఓకే వాళ్ళు బిజినెస్ లో బాగా ఇంప్రూవ్ అయిపోయి ఆయన 7 కోట్ల అప్పు తీర్చుకొని చాలా సంపాదించుకొని ఈ మధ్య ఒకసారి నేను టీవీలో నంబర్ ఇచ్చాయింది. ఓకే అంటే మీరు ఉదాహరణ కావాలంటే, సాక్ష్యం కావాలంటే సురేష్ గారు నంబర్ ఇచ్చా. ఆయనకి 350 కాల్స్ వెళ్ళాయంట. ఓకే దాంట్లో ఒక 100 మంది మేము చాలా పేదవాళ్ళం సార్, మేము సార్ ఫీజు కట్టుకోలేము అంటే, ఆ 100 మందికి ఆయనే ఫీజు నాకు కట్టి, ఓకే అంటే నేను నాకు ఇస్తే నేను తీసుకోనని వేరే వాళ్ళ వర్కర్స్ దగ్గర అపాయింట్మెంట్ తీపిచ్చి ఫీజు వేయించి కరెక్షన్స్ చేపించి వాళ్ళకి లెటర్స్ పంపించాడు. చాలా గ్రేట్ కదా. చాలా. ఇదే విధంగా ఒక ఆయన సార్, నా లైఫ్లో నేను మర్చిపోలేని విషయం ఏంటంటే, ఈ గంగారాం బడేరియా అని IAS 1992 టాపర్. సో ఆయన పేరులో రాంగ్ నంబరే లేదు. ఆయన వాడే కార్ నంబర్ బాగుంది, ఇంటి నంబర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సో నాన్నగారు కొంచెం ఆలోచనలో పడ్డారు. పేరు బాగుంది కాబట్టి ఆయన టాపర్, ఎక్కడ లోపమో అని ఆలోచించి సంతకం పెట్టండి సార్ అన్నాడు. ఆయన జీ పెట్టి రౌండ్ చేశాడు. లెటర్ని రాసి మూస్తే బందీ అయిపోతాం. ఒక అక్షరం రాసి మూయకూడదు. లెటర్స్ ఎలా ఉండాలంటే మీరు చూడండి, సినిమా టైటిల్స్ అత్తారిని దారేది కింద నుంచి పైకి, రేసు గుర్రం, అల్లుడు సీను, సన్ ఆఫ్ సత్యమూర్తి కింద నుంచి పైకి. ఎలా విమానం పోతే మీరు బాంబే పోవాలి, 1:30 గంటలో ఇటు నుంచి బయలుదేరి హైదరాబాద్, 1:30 గంటలో హైదరాబాద్ బాంబేలో ఉంటారు. మళ్ళా ఈవినింగ్ వచ్చేస్తారు. నడుచుకోకపోతే ఎప్పుడు పోవాలి? జీవితకాలం పడుతుంది. సో ఈ విమానం లాగా తక్కువ రెసిస్టెన్స్, ఎక్కువ దూరం, సంతకం కింద నుంచి పైకి లేయాలి. సో ఆయన సంతకం ఏమంటే అది. సో ఆయన ఏమంటే ఆయన కన్నా జూనియర్స్కి ప్రమోషన్లు వచ్చేసాయి. ఆయన RTC MDగా పెట్టారని. సో ఆయన ఆఫీస్కి పోవడం ఇంట్రెస్ట్ లేదు, వచ్చి జనాలు విష్ చేసేది లేదు, కాలు ముక్కేది లేదు, సందడి లేదు, లైఫ్లో రుచి లేదు, సందడి లేదు. సీఎం పోయి కలవాలంటే అపాయింట్మెంట్ లేదు. గంగారాం బడేరియా వచ్చంటే వచ్చే నెల రమ్మనయ్యా, ఏం పని ఉంది, వచ్చే నెల రమ్మను. సో ఆయన వచ్చి నాన్న కలిసినాక నాన్న సంతకం మార్చారు. గంగారాం బడేరియా సంతకం మార్చిన వెంటనే ఆయన ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. ఈడు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన చాలా కాన్ఫిడెంట్. ఆయన నాకు నెహ్రూ గారిని కలిశాను, నేను స్టార్ మారుతుంది, ఆయన స్టార్ మారినట్టే కరెక్ట్గా 14 days సీఎం ఆఫీస్ నుంచి కాల్. ఏందయ్యా గంగారాం బడేరియా, నువ్వు 2-3 సార్లు వచ్చినావు, నేను నీకు టైం ఇవ్వలేదు, నాకు ఒక 15 రోజుల నుంచి విపరీతంగా బుద్ధి వస్తున్నావయ్యా, నేను వేరే వాడిని పోస్ట్లో పెట్టున్నాను, వాడు నిజాయితీగా లేడు, నాకు మంచిగా చేయడం లేదు, మైన్స్ అండ్ మినరల్స్ బళ్ళారి. సో యూ కమ్, యూ టేక్ ఆర్డర్స్ ఫర్ మైన్స్ అండ్ మినరల్స్ బళ్ళారి. బళ్ళారి అంటే డిప్యూటీ సీఎం లెక్క, ఈయన ఒక సీఎం లెక్క. సో ఈయన ఆనందానికి హద్దులే లేవు. సో వెంటనే పోయి సీఎంకి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని బొకే ఇచ్చి ఫోటోలు తీసుకొని బళ్ళారి వెళ్ళిపోయినాడు. బళ్ళారి వెళ్ళిపోతే జనం అంట, ఈయనకి టైం అసలు ఈయన మామూలుగా టిఫిన్ 9 తినేసేదంట, మధ్యాహ్నం 1 గంట అన్నం తినేసేదంట, ఇంకేం ఖాళీ కదా. టిఫిన్ 11 టిఫిన్ అవ్వట్లేదంట, మధ్యాహ్నం 4 అన్నం అవ్వట్లేదంట, వెయిటింగ్ అంట. అంటే సీఎం ఆఫీస్ దగ్గర 1000 మంది ఉంటే ఈయన ఆఫీస్ బయట 1500 మంది అంట వెయిటింగ్. సో హీ ఫీల్స్ లైక్ సీఎం. సో ఎంతో మందికి ఆయన ప్రాజెక్టులు ఇవ్వడము, డెవలప్మెంట్ చేయడం, ఆయన అలా ఉండాలని కోరుకున్నాడు. బిజీ, అందరూ నాకు బ్లెస్సింగ్స్ తీసుకోవాలా, నేను ఇవ్వాలా. సో ఆయన చాలా బాగా సర్వీస్ చేసి ఆ తర్వాత పీరియడ్లో వాళ్ళ వైఫ్ పేరు మీద కర్ణాటకలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకొని రిటైర్మెంట్ అయిపోయినాక ఈజ్ రన్నింగ్ ఏ కాలేజ్. వాళ్ళ బంధువుల్లో ఎవరు పుట్టినా ఫీజు ఆయనే కట్టి వాళ్ళకి ఆ కరెక్షన్ కవర్ ఈయన అందిస్తాడు అనమాట. నీ బర్త్డే కదా, నీకు నేను గిఫ్ట్ ఇవ్వను, ఇది గిఫ్ట్. 3000 మందికి పైన బంధువులకి, గంగారాం బడేరియా బంధువులకి 3000 మందికి, దూర బంధువులు, దగ్గర బంధువులు, అందరూ ఎవరైనా సరే, లాస్ట్ వాళ్ళ డ్రైవర్ పిల్లలు. ఇదే విధంగా పెద్దపాడులో ఒక ఆయన ఉన్నాడు, పెద్దపాడు కళాధర్ రెడ్డి అని. పెద్దపాడు అంటే మనము ఒక్కటి సినిమాలో
తెలంగాణ సికింద్రాబాద్ సొట్ట తాగతా ఆవులు ఎద్దులు పెద్ద పెద్ద ఉంటాయి కదా, ఆ ఇల్లు వచ్చి పెద్దపాడు కళాధర్ రెడ్డిది. ఓకే. హీఈస్ చిన్నాన ఆఫ్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే. అవును. సో పాణ్యం ఎమ్మెల్యే గారు కూడా నా క్లయింట్, నాకు అక్కలాగా. ఓకే. గౌరు వెంకటరెడ్డి గారు వెరీ వెరీ క్లోజ్ టు మీ. నా గుండెలకి అంటే నందికొట్కూరులో మా భార్య పనిచేసింది 2007. ఓకే. సో నేను నందికొట్కూరు పోయి వచ్చేవాడిని అప్పుడప్పుడు. సో ఎంత ప్రేమ చూపించేవాళ్ళు అంటే సార్, స్వయంగా గౌరీ చరితారెడ్డి అక్క కాఫీ పెట్టి నా చేతిలో ఇచ్చి వంటలో ఇద్దరు మాట్లాడుకుంటా. నేనంటే ఎమ్మెల్యే కదా, ఒక రకంగా ఉంటారు అనుకున్నా. ఏం లేదు సార్, నేను అక్క అంటే ఆమె అన్న. ఓకే. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. నాన్నగారు చాలా క్లోజ్ అయ్యారు. నేను మళ్ళీ పరిచయం చేశాను నాన్నగారికి. ఎంత క్లోజ్ అయ్యారంటే ఏం జరిగినా నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. ఓకే. సో మొన్న రెండోసారి గెలిచారు ఆమె పాణ్యం నుంచి. అంతకుముందు నందికొట్కూరులో గెలిచారు, పాణ్యంలో రెండోసారి గెలిచారు, ఇప్పుడు పాణ్యంలో మూడోసారి, థర్డ్ టైం ఎమ్మెల్యే. వాళ్ళ బంధువుల అబ్బాయి అమెరికాలో ఉంటాడు. అంటే వీళ్ళ పెద్దమ్మ కొడుకు సాఫ్ట్వేర్ కొడుకు పుట్టాడని ఫోన్ చేశాడంట. అక్క కొడుకు పుట్టాడు, అక్క పిన్ని కొడుకు పుట్టాడు పిన్ని అంటే, ఏం పేరు పెట్టావు? ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ నేను హైదరాబాద్లో ఒక న్యూమరాలజిస్ట్ని కలిశాను, ఫోన్లో ఫీజు కట్టాను, షీట్ తెప్పించుకున్నాను, ఆ పేరు ఫస్ట్ ఆ చీట్ చించేయి, నేను కిరణ్ నెహ్రూ నంబర్ పెడతా. మన ఫ్యామిలీకి అంతా ఆయనే గురువు, అన్న ఆయనే, గురువు ఆయనే, తమ్ముడు ఆయనే, మన బంధువు ఆయనే. ఫస్ట్ నేను ఫంక్షన్లో ఉన్నా, నా చెల్లి పిల్లల బర్త్డే ఫంక్షన్లో ఉన్నా, ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నాడు. ఎత్తే నాన్న ఫోన్ పెట్టేద్దన్నా, నేను గౌరీ చరితారెడ్డి మనిషిని అన్న. సో ఆ మాటకి నేను అంటే నాకు అక్క అంటే చాలా రెస్పెక్ట్. సో చెప్పండి అంటే, నేను ఇలా వేరే వాళ్ళు కలిశానన్నా, అక్క ఒప్పుకోవట్లేదు, నైట్ వాళ్ళకంతా పేరు కావాలా, హాస్పిటల్ డిశ్చార్జ్ అవ్వాలి, పేరు ఇచ్చి డిశ్చార్జ్ అవ్వాలి. సో నేను ఫంక్షన్ 10:30కి వచ్చేసి 1 అవర్ కూర్చొని మంచి పేరు పెట్టి ఇచ్చి ఆ షీట్ ఆమె పెట్టించుకున్నాక శాంతి ఇచ్చిందండి ఆమె. ఓకే సార్, ఎంత ప్రేమ, ఎంత రెస్పెక్ట్, ఏమిస్తే వస్తుంది సార్. అంతేగా. ఇప్పుడు వాళ్ళు ఏమి నాకు ఫ్రీగా ఏమి చేసుకోవట్లే. అవును. కాంచానాం కర్మ విమోచనం ఫీజు కట్టే చేసుకుంటారు, బట్ ఎంతో ప్రేమతో. నేను కర్నూలులో పనిచేశాను, ఆఫీసులు పెట్టుకున్నా, చాలా మంది భయపించారు కర్నూలు నుండి, అమ్మ అట్ట ఇంటున్నారు ఇట్టుంటారు, పొడస్తారు, బాబేస్తారని. బట్ నేను ఎక్కువ ప్రేమని చూసింది కర్నూలులోనే. ఓకే. నేను పెట్టించిన షాప్స్ కానీ, బిజినెస్ సెంటర్స్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళు. ఆత్మ గురించి బట్టు గంగాధర్ రెడ్డి గారు ఒక ఆయన ఇండియన్ గ్యాస్ ఆయన వచ్చారు. ఓకే. పిఆర్పి టైం 2007-8. ఆయన డబ్బులు తీసి ఇలా గల్లాలు వేసుకుని అలవాటు ఆయనకి. ఓకే. ఈ చిరంజీవి 60 బర్త్డే అప్పుడు 54th బర్త్డే సంథింగ్ 400 ఊర్లో కేక్ కటింగ్ పెట్టి ఈయన దగ్గర బాగా డబ్బులు ₹1 కోటి ఖర్చు అయింది. అంటే జీపులు హంగామా నా దగ్గరకు వచ్చి కూర్చొని, సార్ టికెట్కి ఇంత అంటున్నారు, ఖర్చు 10 కోట్లు అంటున్నారు, రాదు, పిఆర్పి రాదు, ఖచ్చితంగా రాదు, ఊపుందన్నా, ఎమ్మెల్యే అయిపోతానన్నా, నువ్వు ఎంత పెడతావు? మొత్తం 25 కోట్లు అన్నాడు. 25 కోట్లు పెట్టి ఆత్మగూరు చుట్టూ భూములు కొనాయి, భూములు కొను, నువ్వు ఓడిపోతావు, ఎవడిచ్చినా ఓడిపోతాడు. బుట్టారు ఎందుకమ్మా కొడుమూరు అని ఆయన కూడా చెప్పా, ఓడిపోతావు తల్లి అంటే. 40 కోట్ల ప్రాపర్టీ అమ్మి పెట్టింది ఆయన. ఓకే. తొడగొట్టి గెలుస్తానండి. నేను నా నోట్లో వస్తే అది తప్పదు. సో నేను చెప్పా, అమ్మ నువ్వు ఓడిపోతావు తల్లి, ఎందుకు ఊకే డబ్బులు పోగొట్టుకుంటావు. పోగొట్టుకుంది, ఆమె రోడ్లో పడింది. గంగాధరెడ్డి గారు టికెట్ ఇవ్వలే, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈయన క్యూరియాసిటీ అనమాట. అంటే నాకైతే 100 ఓట్లు ఎక్కువ, లోకల్ 100 తక్కువ, మిగతా అంతా చిరంజీవి ఓట్లే కదా, చిరంజీవి గారిని చూసి వేయాల్సిందే కదా అని ఉన్నాడు. ఆడు పోలేంది 8,800 ఓట్లే. ఆయన కొన్న భూమి రేట్లు ఈరోజు 100 కోట్లు అయిపోయినాయి. ఓకే. సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. సో ఆ ఏరియాలో కూడా నాకు ఆత్మకూరు, కృష్ణారావుపేట, పాములపాడు, జూపాడు బంగ్లా, నందికొట్కూరులో శ్రీరామ థియేటర్ ఓనరు, ఇట్లంతా క్లయింట్సే. సో నేను వెళ్తే కూడా అందరు క్లయింట్స్ లా కాదు, ఒక సొంత బంధువులాగా పిలిచి కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడమే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు. సో లాట్ ఆఫ్ హ్యాపీ డేస్ ఇన్ కర్నూలు. ఓకే. ఇప్పటి వరకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాటలు మనం విన్నాం. వాటిని అవసరమైన వాళ్ళు వినియోగించుకొని అభివృద్ధి వాటిలో పయనించాలని కోరుకుంటుంది i7 టీవీ.